హాయ్ అండి. నేషనల్ ఓటర్స్ డే ప్రతి జనవరి 25న నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు ఎంత ముఖ్యమో ప్రతి పౌరుడికి గుర్తు చేసే రోజు ఇది. ప్రజాస్వామ్యం మన చేతుల్లోనే ఉందని తెలియజేసే రోజు కూడా. మా కంకిపాడు మండలంలో కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రజల్లో అవగాహన పెంచేలా వివిధ కార్యక్రమాలను చక్కగా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్వీడీ ర్యాలీని కూడా నిర్వహించారు. అధికారులు ముందుండి ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు ఓటు విలువ గురించి, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందించారు. కంకిపాడు మండలంలోని కోలవెన్ను, చలివేంద్రపాలెం, దావులూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, జగన్నాథపురం, కందలంపాడు, కొనతనపాడు, కుందేరు, మద్దూరు, కంకిపాడు, మంతెన, మారేడుమాక, నెప్పల్లి, ప్రొద్దుటూరు, పునాదిపాడు, తెన్నేరు, ఉప్పులూరు, వేల్పూరు గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన వృద్ధ ఓటర్లు మరియు దివ్యాంగ ఓటర్లను ఈ సందర్భంగా గౌరవభావంతో సన్మాన కార్యక్రమాల ద్వారా సత్కరించారు. ముగ్గుల పోటీలు మరియు ఇతర వివిధ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను చూస్తే మన ఓటు ఎంత పవర్ఫుల్దో మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. ఒక చిన్న ఓటే పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ప్రతి పౌరుడికి తన ఓటు హక్కు విలువను గుర్తు చేయడమే. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి ప్రాణం. మన ఓటుతోనే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ప్రజలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలనే సందేశాన్ని ఈ రోజు అందిస్తుంది. యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించడానికి కూడా ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటిసారి ఓటు వేసే యువ ఓటర్లు ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి. జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ రోజును నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటారు. చివరిగా ఓ చిన్న సందేశం. ఈ రోజు ఓటు రేపటి భవిష్యత్తు. ఓటు వేయండి, దేశాన్ని నిర్మించండి. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుని కర్తవ్యం. ఓటు ఒక హక్కు కాదు, మార్పుకు మీ ఆయుధం. జాతీయ ఓటర్ల దినోత్సవం 2026. ఇది మా చిన్న వాయిస్ సందేశం.